రఘుబాబు గారు, అంటే కీలకమైనటువంటి వడ్డీ రేట్లు గుదిబండలుగా మారి చాలా కాలంగా ప్రజలు వ్యాపార వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం కూడా భయపడుతూనే ఉంది. ప్రజల కొనుగోలు శక్తి అంతకంతకు పడిపోతుంది. వీటి విషయంలో బడ్జెట్ నుంచి ఏం ఆశించవచ్చు? బడ్జెట్ నుంచి అంటే జిఎస్టీ అండి. జిఎస్టీ వల్ల కూడా మనకు అల్టిమేట్ ప్రైసెస్ పెరగడం జరుగుతుంది. జిఎస్టీ రేట్స్ కొంచెం రేషనలైజ్ చేయడం వల్ల పర్టికులర్గా సామాన్య మనుషులు వాడే పదార్థాలు కానీ, గూడ్స్ కానీ, క్లోత్స్ కానీ అది 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 ఒక అది ఒక విషయము. రెండవది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా, అంటే ఆర్బీఐ ఏం చేస్తూ ఉందంటే ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేటు ఇంటర్ప్లే ఉంటుంది. మనం ఇంట్రెస్ట్ పెంచి ఉంచితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనేది ఆశ. ఫిజికల్ కన్సాలిడేషను, ఫిజికల్ ప్రుడెన్స్ గురించి మనం కొంచెం బ్యాలెన్స్డ్గా అప్రోచ్ చేస్తూ ఉన్నాం. మనం లాస్ట్ 2 to 3 years కూడా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేటు తగ్గకుండా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి చేస్తూ వచ్చింది. బట్ మేబీ నెక్స్ట్ 2 to 3 monthsలో ఇంట్రెస్ట్ రేట్ని ఏమన్నా తగ్గించే అవకాశం ఉంది. దానివల్ల కొంత పర్టికులర్గా మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట. అంటే వాస్తవానికి ఇక్కడ జిఎస్టీ ఆదాయం కోల్పోతే ప్రభుత్వం ఏం చేయగలుగుతుందంట? వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒకవేళ జిఎస్టీ ఆదాయం, అంటే జిఎస్టీలో మార్పు చేర్పులు చేస్తే గనక కొంత తగ్గించే, మీరు అన్నట్టుగా తగ్గించే అంచనాలు ఉంటే గనక మరి ప్రభుత్వ ఆదాయం కోల్పోతుంది. ఆ విధంగా మళ్ళీ దాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం ఏం చేయవచ్చు అంటారు? అంటే జిఎస్టీ చాలా బ్రహ్మాండంగా వర్క్ అవుతుందండి. దాని బేస్ పెరుగుతూ ఉంది, కలెక్షన్స్ పెరుగుతూ ఉంది. కాబట్టి దానివల్ల పెద్ద వర్రీ లేదు. జిఎస్టీ మనం కొంచెం రేషనలైజ్ చేసినా, కొన్ని తక్కువ స్లాబ్స్లో తీసుకొచ్చినా కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు కలెక్షన్స్లో. తర్వాత రెండవది, గవర్నమెంట్ నిన్న ఎకనామిక్ సర్వేలో చెప్పింది ఏంటంటే ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు పర్టికులర్గా ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని డైవెస్ట్మెంట్ చేసి కొంత ఆదాయాన్ని కల్పించుకోవాలి. ఆ ఆదాయం వల్ల మనం మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. లాస్ట్ 2-3 సంవత్సరాల్లో దీని మీద కొంచెం చాలా కలెక్షన్ చాలా తక్కువ ఉంది. డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ని గవర్నమెంట్ కంప్లీట్ చేయలేకపోయింది. ఎలక్షన్స్ వల్ల కూడా అది డిలే చేసినట్టుంది. ఈ సంవత్సరం దాని మీద ఫోకస్ చేసి డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ వాళ్ళు అచీవ్ చేయగలిగితే చాలా ఇన్కమ్ అక్కడి నుంచి వస్తుంది. అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఉపయోగపడుతుందండి. అది ఫోకస్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఈ ఇయర్. వాస్తవానికి ఇక్కడ డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించి రాజకీయంగా రాష్ట్రాల వారీగా కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి మార్గం ఉందంటారు? అంటే మనం లాస్ట్ 20-25 సంవత్సరాల్లో చూస్తే కూడా, అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని గవర్నమెంట్స్ చేస్తూ వచ్చాయి. మేబీ కొన్ని సెక్టార్, కొన్ని యూనిట్స్లో చాలా సెన్సిటివ్ ఉండొచ్చు. మేబీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక సెన్సిటివ్ ఇష్యూ. అట్లా కాకుండా మేబీ మనం డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాటిలో 20% సెన్సిటివ్ ఇష్యూస్, 80% సెన్సిటివ్ ఇష్యూస్ కాదు. టైమ్ లైన్స్ వల్లనో, లేకపోతే ప్రిపేర్నెస్ లేకపోవడం వల్లనో, మార్కెట్ కండిషన్స్ వల్లనో మనం చేయలేదు. ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్ చాలా బాయింట్గా ఉన్నాయి కాబట్టి ఇది చేసే అవకాశం ఉంది. ఒక 20% పొలిటికల్ కంపల్షన్స్ వాటి వల్ల చేయలేకపోవచ్చు. 80% చేసే అవకాశం ఉంది. కొన్నిట్లో ఆల్రెడీ గవర్నమెంట్ తగ్గించింది, 100% నుంచి 74%కి వచ్చింది. అక్కడ 51% పోవడానికి, 49% పోవడానికి ఇబ్బంది ఏమీ లేదు. అట్లా కొన్ని అవకాశాలు ఉన్నాయి. అది ఇప్పుడు చేయవచ్చు. అంటే వాస్తవానికి ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అనేది ఒక కీలకమైనటువంటి లక్ష్యం. దానికి సంబంధించి ఏమన్నా కొన్ని సూచనలు చేసే అవకాశం ఉందో? బడ్జెట్లో ఏమైనా పేర్కొనే అవకాశం ఉందంటారా? చాలా అండి. అది చాలా ఇంపార్టెంట్. ఈ బడ్జెట్లో గవర్నమెంట్ ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్ కానీ రిక్వైర్మెంట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ను ఎలా క్రియేట్ చేయాలి, స్కిల్స్ ఎలా ఇవ్వాలి, మన యూత్కి ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ అనేది 3 రకాలుగా వస్తుందండి. 3 సెక్టార్స్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఎంఎస్ఎంఈ సెక్టారు. ఎంఎస్ఎంఈ సెక్టారు చాలా స్ట్రాంగ్ సెక్టార్ ఇండియాలో. దాన్ని చాలా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దట్ క్రియేట్స్ లార్జ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. మనం నిన్న సర్వేలో కూడా చూస్తే, మనం జిఎస్టీ అనేది, ఇన్సాల్వెన్సీ అనే కోడ్ అనేది ఒక 5-6 ఏళ్ల నుంచి ఇనిషియేట్ చేయడం జరిగింది. దానివల్ల ఫలితం వచ్చింది. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎంఎస్ఎంఈలకు, స్టార్టప్స్కి వాళ్ళు బిజినెస్ ఎంత ఈజీగా చేసుకోగలరు,
వాళ్లకు ఆ అవకాశాన్ని కల్పించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవకాశం ఉంది, చేసే రిక్వైర్మెంట్ ఉంది. అప్పుడే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఒకటి స్టార్టప్స్, ఎంఎస్ఎంఈస్. రెండవది మీరు అన్నట్టుగా మేడ్ ఇన్ ఇండియా, ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము, డిఫెన్స్ సెక్టార్. డిఫెన్స్ మనం చూస్తే లాస్ట్ 3 నుంచి 5 సంవత్సరాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. మన ఇంపోర్ట్స్ నుంచి ఇవాళ ఎక్స్పోర్ట్ చేసే అవకాశానికి ఎదిగాం. ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతున్నాయి. దానికి కూడా చాలా పుష్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి మన డొమెస్టిక్ డిఫెన్స్ రిక్వైర్మెంట్, 2 డిఫెన్స్ రంగం నుంచి ఎక్స్పోర్ట్ జరిగే అవకాశం. మన పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ చూస్తే చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వీటి వల్ల ఈ కాంబినేషన్ ఆఫ్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్, పిఎల్ఐ, డిఫెన్స్, మేడ్ ఇన్ ఇండియా, స్టార్టప్స్, ఎంఎస్ఎంఈ, ఈ 3 రంగాలని ఎంత ఈజీగా వాళ్ళు బిజినెస్ చేసుకోగలరు, వాళ్ళకున్న డిఫికల్టీస్ మనం ఎలా తగ్గియాలి అంటే ఇది పెద్ద పెద్ద రిఫార్మ్స్ కాదండి, చిన్న చిన్న రిఫార్మ్స్, డే టు డే రిఫార్మ్స్. వాళ్ళు ప్రాపర్టీ అక్వైర్ చేసి బిజినెస్ చేయాలన్నా, లేబర్ కోడ్ రిఫార్మ్స్, టాక్సేషన్ రిఫార్మ్స్. ట్యాక్స్ రెడ్యూస్ చేయనక్కర్లేదు, బట్ ట్యాక్స్ కంప్లయన్స్ ఇంకా చాలా ఈజీగా ఉండాలి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కొంచెం కంప్లయన్స్ సైడ్ బిజినెస్ వర్గాలంతా కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు. కంప్లయన్స్ రిక్వైర్మెంట్ పెరిగింది అనే దానివల్ల ఇవన్నీ చేయాల్సి వస్తుంది, చాలా ఈజీ చేయాలి. అప్పుడు ఈ చాలా ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్లీ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవ్వాలండి. ఒక స్టార్టప్ కానీ, ఒక ఎంఎస్ఎంఈ కానీ 20 మంది 50 మందిని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కంప్లీట్ వేవరు. మేబీ నెక్స్ట్ 3 years 5 years చాలా ఈజీ. ఫైల్ ఫామ్, యు ఆర్ డన్. కాంప్లికేషన్స్ లేకుండా ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇన్సెంటివ్, డైరెక్ట్ ఇన్సెంటివ్స్, ఐదర్ క్యాపిటల్ సబ్సిడీ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ లాంటి బెనిఫిట్. ఫస్ట్ 3 years 5 years ఇఫ్ యూ జనరేట్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, నో హికప్, నో ట్యాక్సెస్, సంథింగ్ లైక్ దట్. వీ హ్యావ్ టు బ్రింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ రిఫార్మ్స్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ అండి. ఇంక్రిమెంటల్ అప్రోచ్ సరిపోదు మనకు. 78 లక్షల 80 లక్షల ఎవ్రీ ఇయర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే దానికి అనుగుణంగా మనం ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. అప్పుడే మనం ఆ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం. దానికి తగ్గట్టుగా స్కిల్స్ మీద చాలా ఫోకస్ చేస్తున్నాం, ఇంకా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మన దగ్గర అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, బట్ స్కిల్స్ లేకుండా చాలాసార్లు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేని పరిస్థితి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్టార్టప్, ఎంప్లాయ్మెంట్. తర్వాత గ్లోబల్గా కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఫర్ టాలెంట్. మన టాలెంట్ని గ్లోబల్గా ఎట్లా కాంపిటేటివ్గా చేయొచ్చు అనేది చూసి అది కూడా చేయాల్సింది. స్కిల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఎనీథింగ్ వీ డూ, మనం ఈ రెండింటిని అడ్రస్ చేస్తూ చేయాల్సిన అవకాశం చాలా ఉంది.